దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా 5గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్రఖ్యాత కేరళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజ్ సహా 13 మందిని పద్మభూషణ్కి ఎంపిక చేసింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 131 మందికి ఈ పౌర పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాల్ని విజేతలకు ప్రదానం చేస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మవిభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజాంకు పద్మవిభూషణ్ ప్రకటించింది. 1935లో పంజాబ్లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్ నటుడు దిలీప్ కుమార్ స్ఫూర్తితో ముంబైకి చేరి సినిమా హీరో అయ్యారు. ఫూల్ ఔర్ పత్థర్తో మొదలైన ఆయన విజయ పరంపరలో అనుపమ, యాదోం కీ బారాత్, చుప్కే చుప్కే, సత్యకామ్, మేరా గావ్, మేరా దేశ్ లాంటి ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. గతేడాది నవంబర్లో కన్నుమూసిన ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం 21 ఈ నెల 1న విడుదలైంది. 2012లో ధర్మేంద్రను పద్మభూషణ్తో సత్కరించిన భారత ప్రభుత్వం తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను మరణానంతరం ప్రకటించింది. పద్మవిభూషణ్కు ఎంపికైన కేరళకు చెందిన థామస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2007లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కేరళ జ్యుడిషియల్ లీగల్ రీఫార్మ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. డాక్టర్ ఎన్ రాజం ఉత్తరప్రదేశ్ నుంచి పద్మవిభూషణ్ కు ఎంపికైనప్పటికీ ఆమె 1938 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. వయోలిన్ విద్వాంసురాలిగా వాసికెక్కారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. పద్మవిభూషణ్ కు ఎంపికైన నారాయణన్ 1936 మే 28న కేరళలోని మనకాడ్ అనే గ్రామంలో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వేల మందిని ఆ సంస్థ పరిధిలోకి తెచ్చిన వ్యక్తిగా పేరు పొందారు. పద్మవిభూషణ్ కు ఎంపికైన విఎస్ అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి. 2006 నుంచి 2011 వరకు సిపిఎం తరపున ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. కేరళ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నాయకుడిగా పేరు పొందారు. పార్టీలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. పద్మభూషణ్ కు ఎంపికైన భగత్ సింగ్ కోశ్యారీ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి. 2001 అక్టోబర్ నుంచి 2002 మార్చి వరకు సీఎంగా సేవలందించారు. పద్మభూషణ్ వరించిన కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి తమిళనాడుకు చెందిన ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు. 5 దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తూ వస్తున్నారు. గతంలో పద్మశ్రీ పొందారు. పద్మభూషణ్ కు ఎంపికైన నోరి దత్తాత్రేయుడు ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు. 1947లో కృష్ణా జిల్లాలోని మంటాడ గ్రామంలో జన్మించారు. రేడియేషన్ ఆంకాలజీలో ఈయన ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. 2015లో పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన అక్కడి గొప్ప వైద్యుల్లో ఒకరిగా పేరు పొందారు. పద్మభూషణ్ వరించిన ఎస్కేఎం మైలానందన్ తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త. సామాజిక అభ్యున్నతి, పేద ప్రజల సాధికారత, సమ్మిళిత అభివృద్ధి కోసం విశేషంగా పనిచేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన శతావధాని ఆర్ గణేష్ కర్ణాటకకు చెందిన శతావధానకర్త. సంస్కృతం, కన్నడ సాహిత్యంలో విశేష పట్టున్న మేధావి. పద్మభూషణ్ కు ఎంపికైన సిబు సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు. గిరిజనుల అభ్యున్నతి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేష పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాల్ని సాధించారు. పద్మభూషణ్ వరించిన వికే మల్హోత్రా ఢిల్లీకి చెందిన భాజపా నాయకుడు. ఢిల్లీ భాజపా అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, లోక్సభలో భాజపా ఉపనేతగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన కేరళకు చెందిన నటేషన్ సామాజిక సేవలో గుర్తింపు పొందారు. పేదలకు చదువును అందుబాటులోకి తెచ్చి వారి సాధికారతకు విశేష కృషి చేశారు. పద్మభూషణ్ కు ఎంపికైన మమ్ముట్టి కమర్షియల్ చిత్రాలకైనా, కళాత్మక సినిమాలకైనా ఆయనే చిరునామా. నటుడిగా, నిర్మాతగా 5.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.